ఓట్లతోనే వాడు గెలిచిండు. స్వయం బాబురావు అనేటోడు ఎంపీగా ఉన్నప్పుడు మా లంబాడి ఓట్లతో గెలిచిండు. కానీ మేము ఎప్పుడు ఆదివాసీ బిడ్డల పైన విషం చల్లలేదు. మేము ఎప్పుడు వారికి తక్కువ అంచనా వేయలేదు. వారికి ఎప్పుడు అగౌరవం పరిచే విధంగా మాట్లాడలేదు. కానీ వారు మా మీద కుట్ర కుతంత్రాలు చేసి వారి రాజకీయ లబ్ధి కోసం వారు 2018లోనే హైకోర్టులో పిటిషన్ ఇచ్చారు. స్వయం బాబురావు అనేటోడు హైకోర్టులో పిటిషన్ ఇస్తే హైకోర్టు కొట్టేసింది. హైకోర్టులో లంబాడి జాతిలో ఉన్న బిడ్డలను వాళ్ళు తీసేయాలి, వారు అధికంగా ఈ రిజర్వేషన్ పొందుతున్నారు, మాకున్న రిజర్వేషన్ మొత్తం వారే పొందుతున్నారంటే వాస్తవం పై మేమున్నది 7.5, ఈ రోజు 9.6 ఉన్నాము. మేము ఈ రోజు 9.6 ఉన్నాము. ఈ భారతదేశంలో 15 కోట్ల జనాభా ఉన్న లంబాడి జాతి ఏకైక జాతి లంబాడి జాతి. మేము 1500 కోట్ల మంది మేము ఈ భారతదేశంలో ఉన్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము 7.5 నుంచి 9.6 వరకు వచ్చాము. 9.6 వచ్చిన మొన్నలాగా ఇక్కడ ఉన్న మొన్న ప్రభుత్వం ఉన్నది తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే 10% మాకు ఇచ్చింది. ఆ 10% లో 3.3 మీకున్నది, మిగతాది 7.6 మాకున్నది. 10% రిజర్వేషన్ లో మనం అందరం అన్నదమ్ములతో కలిసి మనం అందరం కలిసికట్టుగా ఉండి మనము ముందు నడవాలి. కానీ మీరు మా మీద కుట్ర సాధింపు చర్యలు చేస్తే బిడ్డ స్వయం బాబురావు, బిడ్డ వెంకట్రావు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మా జాతికి ఎప్పుడైనా మీరు ద్రోహం చేయాలని చూస్తే ఇక్కడ నుండి తరిమి కొడతాం. మీ ఆదివాసీ గూడాల్లో వచ్చి మీ ఆదివాసీ బిడ్డలతోనే మిమ్మల్ని వరికిస్తాం. మీరు ఆదివాసీ బిడ్డలలో ఉన్న చైతన్యాన్ని ఉన్న వల్ల మా మీద ఉన్న ప్రేమను మీరు ఉసిగలుపుతున్నారు, వాళ్ళను రెచ్చగొడుతున్నారు. వారికి ఎలాంటి ద్రోహాలు చేయడం కానీ ఎలాంటి అన్యాయం చేయడం కానీ ఆదివాసీ బిడ్డలకు రారు. చెట్లను పుట్టలను నమ్ముకొని ఈ రోజు చూస్తున్నారు. అక్కడ కూడా మేము మా లంబాడి జాతి వాళ్ళం ఉన్నాం కాబట్టి మేమందరము కలిసి కట్టుకునే ఉన్నాం. కానీ వీరు ఈ రోజు రాజకీయ కుట్ర చేసి వారి రాజకీయ లబ్ధి కోసం, వారి రాజకీయ వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ ప్రభుత్వంలో, ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో తెల్ల వెంకట్రావు ఇలానే పిటిషన్ వేస్తే హైకోర్టు కొట్టేసింది. ఈ రోజు స్వయం బాబురావు అనేటోడు కూడా ఆ రోజు కూడా వేసిండు, అది కొట్టేసింది. మళ్ళా ఆ రోజు వాడు బిఆర్ఎస్ లో ఉన్నాడు, వీడు బీజేపీలో ఉన్నాడు. ఈ రోజు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను రెచ్చగొట్టు, ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులను రెచ్చగొట్టు ఆదివాసులు అందరూ ఏకం ఉన్నారని చెప్తున్నారు. కానీ ఆదివాసులు లంబడోళ్ళు అందరూ కలిసి ఉన్నాం మేము. కానీ వీరు రాజకీయ లబ్ధి కోసం ఇద్దరు ఒకటే పార్టీలో వచ్చి ఆ రోజు మమ్మల్ని రెచ్చలేపిరు, ఈ రోజు రెచ్చలేపుతున్నారు. బిడ్డ ఈ రోజు ఈ రోజు మా తండాలు, మా గూడాలు, మా బిడ్డలు, మా అమ్మలు, మా అక్క చెల్లెలు, మా వేషగాళ్ళతో నిన్ను ఈ లోకం నుంచి తరిమి కొట్టే వరకు నిన్ను వదిలిపెట్టడం లేదు బిడ్డ, జాగ్రత్త, ఖబర్దార్. ఎందుకంటే తెలుసుకుంటే ఈ జాతి బిడ్డలం అందరం కలిసి ఐక్యమయ్యి నిన్ను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టే రోజు వస్తుంది. ఖబర్దార్ బిడ్డ తెల్ల వెంకట్రావు, స్వయం బాబురావు, మీరు మా మీద ఇంకా కుతంత్రాలు చేస్తే ఊరుకునేది లేదు. కాబట్టి ఈ రోజు మాకు కల్పించిన ఈ రాజ్యాంగం, చట్టబద్ధత అన్ని ఉన్నాయి. ఎందుకంటే మా మీద వాళ్ళు పొగ పెట్టిరు, మమ్మల్ని పొగనే పెట్టిరు. కానీ మేము నిప్పు అంటించి వారిని ఈ దేశం నుండి అడవిలో కాలబెట్టే వరకు వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాము.